ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాజీవ్ గాంధీ పై చేయి వేస్తే తాట తీస్తాం జాగ్రత్త అంటూ కేటీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. అంటే కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ అయితే మండిపడ్డారు. అంటే ఇవాళ సిఎల్పి మీడియా సెంటర్ వద్ద ఆయన మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. కేసీఆర్ దీక్ష ఎలా చేశాడో, ఎలాంటి ఫ్లూయిడ్స్ తీసుకున్నాడో అందరికీ కూడా తెలుసని, 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష పెద్దదా అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి, యాదయ్య, కిషన్ రెడ్డి, కిష్టయ్య వంటి ఉద్యమ వీరుల త్యాగాల అదేవిధంగా బీఆర్ఎస్కు ఎందుకు గుర్తు చేసుకోలేదని ధ్వజమెత్తారు. త్యాగాలను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే కేటీఆర్ ఎగిరిపడుతున్నాడని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ హయాంలో చిన్నారెడ్డి నాయకత్వంలో సాగిన సంతకాల సేకరణ మహేష్ గౌడ్ కీలక పాత్ర ఉందని కూడా గుర్తు చేశారు. సాగరహారం రోజు కేటీఆర్ ఎక్కడ ఉన్నారు అంటూ దయాకర్ నిలదీశారు. అటు తెలంగాణ సాధనకు వ్యతిరేకంగా కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేశాడని, మిలియన్ మార్చ్ను కూడా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఉదంతం, కోదండరాం, గద్దర్, అందశ్రీ కూడా అంజయ్యలో కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఇక వచ్చిందని కేసీఆర్ అన్నాడు. అయితే అదే సోనియా గాంధీ తర్వాత బజారుకి ఇరుస్తున్నారని అనడం నీచ రాజకీయమని మరేమీ కాదని దయాకర్ విరుచుకపడ్డారు. కాంగ్రెస్ను చంపడానికి చేసిన కేసీఆర్ ప్రయత్నించాడని ఆరోపించారు. తెలంగాణ నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డిని అని పేర్కొంటూ కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చిన సోనియాకు రేవంత్ బహుమతి ఇచ్చాడని అన్నారు. అందశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి వివరించిన తీరు దేశం చూసి అబ్బురపడుతుందని కొనియాడారు. బీఆర్ఎస్లోనూ ఇప్పుడు ఫోరం 20 మాత్రమే మిగిలారని, సర్పంచ్ ఎన్నికల్లో సెంటిమెంట్ కోసం హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తున్నారని చెప్పి అంబేద్కర్ అవమానించడానికి కూడా ఆరోపించారు. రాజీవ్ గాంధీపై చేయి వేస్తే తాట తీస్తాం జాగ్రత్త అంటూ కేటీఆర్ను హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కళ అని చెప్పేసి ప్రకటించారు. అంటే ఇక ముఖ్య ఉద్యమకారులను జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్దని రాక్షసంగా వివరించడని దయాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలు, కేసీఆర్ ఇచ్చిన చీరలు జనం తేడా చూస్తున్నారని, పిచ్చి మాటలు మాట్లాడకండి కేటీఆర్ అంటూ ఇజ్జత్ తీసుకోవద్దని దయాకర్ తెలియజేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఊసరవెల్లితో పోలుస్తూ అది కూడా వాళ్ళను చూసి సిగ్గుపడుతుందని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా కేసీఆర్కి భయం, అసెంబ్లీ రావడానికి కారణమే రేవంత్ రెడ్డి భయం అని దయాకర్ రావు వ్యాఖ్యానించారు. సో దీనిపైన కేటీఆర్ ఎలా స్పందిస్తారనే రాజకీయంగా హాట్ టాపిక్గా మారిందంటున్నారు.